దైవ మర్మములు. సహోదరు భక్త్ సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 17. ఈరోజు వాక్య భాగము, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. రోమా 6వ అధ్యాయము 5వ వచనం. మనము ప్రతి విషయములోనూ వ్యక్తిగతముగాను సంఘమునందును యేసు ప్రభువును శిరస్సుగా ఉంచుకొనుటకు నేర్చుకొనవలెను. మన వ్యక్తిగత ఏర్పాట్ల కొరకైనను దేవుని పరిచర్య కొరకైనను ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని తీర్మానించుకొనవలెను. సాధారణముగా పెద్ద సమస్యల నిమిత్తము మనము ప్రార్థించేదము కానీ చిన్న విషయముల కొరకు ప్రార్థించము. ఆదివారపు పరిచర్ల కొరకై 2-3 పర్యాయములు ప్రార్థించుదుము కానీ బహిరంగ సువార్త నిమిత్తము ప్రార్థించము. మనము వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములలో ప్రతి విషయములో ప్రభువును సంప్రదించవలెను. అప్పుడే నూతన జీవము మనలోనికి, కుటుంబములోనికి, సంఘములోనికి ప్రవేశించును. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణపు అనుభవంలోనికి వచ్చినప్పుడే పునరుద్ధాన శక్తిని అనుభవించగలము. మనము తిరిగి జన్మించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములలోనికి మనము అంటుకట్టబడితిమి. అంటుకట్టబడినప్పుడు పులుపు పండ్లు ఫలించు చెట్లు తీయటి పండ్లను, చిన్న ఫలములు ఫలించు చెట్లు పెద్ద పండ్లను ఫలించును. ప్రభు అయిన యేసు మన పాపములను క్షమించుట మాత్రమే గాక ఆత్మీయముగా మనలను ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానముల్లోనికి బాప్తిసమునందు అంటుకట్టి మన పాత స్వభావమునకు చనిపోగలుగునట్లు చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.